ఏది కాకపోతే ఇక్కడ మా వజ్రేష్ యాదవ్ మా హరివర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆ గాడిద కొడుకులు చేయకపోతే నెల తిరిగే లోపల మా సొంత పైసలు 5 లక్షలు పెట్టి కుమారి ఎల్లవకు ఇల్లు కట్టించే బాధ్యత ఎక్కడైతే గతంలో ఆమె గౌరవంతో బతికిందో ఆమె జగాలనే కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రేష్ యాదవ్ హరివర్ధన్ రెడ్డి మా జడ్పీటీసీ గారు ఇద్దరు కలిసి 5 లక్షల రూపాయలు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటారు. వారం తిరిగే కల్లా వాళ్ళే వచ్చి ముసలవ్వతోని టెంకాయ కొట్టిపించి ఆమె అప్పటి వరకు ఉండనికే ఇల్లు కిరాయికి తీసుకొని ఇయ్యండ్రు అని చెప్పి మా నాయకులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆమె ఇల్లును ఆమెకు ఒక మంచి 2 అర్రల ఇంట్లో కిరాయికి పెట్టి 3 నెలలు తిరిగే లోపల కుమారి ఎల్లవ్వకు 2 అర్రలు మంచిగా కట్టించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇట్లన్నా ఈ సన్నాసులకు సిగ్గు వస్తుందేమో, ఇట్లన్నా ఈ సన్నాసులకు లజ్జ వస్తుందేమో, ఇట్లన్నా ఈ సన్నాసులకు సీము నెత్తురు ఉంటే ఆ ముసలమ్మను మోసం చేసినందుకు ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా పథకం ఇస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. నాకైతే నమ్మకం లేదు. ఈ సిగ్గు తప్పిన వాళ్లకు చెప్పు తీసుకొని కొట్టినా వంగి ఓ తల ఉంచుకొని పోతారు తప్ప పేదలకు సాయం చేస్తారని నేను అనుకుంటలేరు. కాబట్టి కుమారి ఎల్లవ్వ బాధ్యత నేనే తీసుకుంటా. అదేవిధంగా ఇవాళ వరంగల్ డిక్లరేషన్ రైతులకు సంబంధించి మేము చూసినాం. ఇవాళ లక్ష్మాపూర్లో మా మీడియా మిత్రులు ముఖ్యమంత్రిగా ధరణి పోర్టల్ ప్రారంభిస్తే ఈ గ్రామానికి నక్షనే లేదు. ఈ గ్రామ రైతులకు పాస్ పుస్తకాలు లేవు. ఇక కేసీఆర్ అడుక్కునేది లేదు. 12 నెలల మా ప్రభుత్వం వస్తుంది, 12 నెలల మా ప్రభుత్వం వచ్చి ఇదే గ్రామంలో ఇక్కడనే ఇదే అంబేద్కర్ సాక్షిగీడ కుర్చేసుకొని కూర్చొని ఈ గ్రామంలో ఉండే ప్రతి రైతుకు పాస్ పుస్తకం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ గ్రామంలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని చెప్పి ఈ రచ్చబండ ద్వారా నేను ఇక్కడి ప్రజలకు, ఇక్కడ మా యువకులకు, ఇక్కడ ఉండే మా పేద ఆడపడుచులకు నేను మాటిస్తున్నా. నాది బాధ్యత. ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లో ఇదే లక్ష్మాపూర్ వచ్చి ఈ అంబేద్కర్ సాక్షి ఇక్కడ కుర్చేసుకొని కూర్చొని మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇక మీరు ధైర్యంగా ఉండండి. మీ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత ఇక కాంగ్రెస్ పార్టీ దాన్ని తెలియజేస్తున్నా. ఇక ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలు ఇవైతే ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, అమ్మడానికి పోతే కొనేటోడు లేక, మిల్లర్లు దళారులు మోసం చేస్తుంటే కనీసం మద్దతు ధరను పాటించకుండా కమిషన్ల కక్కుర్తిపడి 1000 కోట్ల రూపాయలు లంచాలకు మరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండే పేదలను దళారులకు మిల్లర్లకు అప్పజెప్పింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ ఒట్లు ఏవైతే ఉన్నాయో కొనే దిక్కులేక రోడ్ల మీద కల్లాలలా వానకు తడిసి ఎన్నకెండి మొలకెత్తి ఇవాళ పెట్టిన పెట్టుబడి రాక రైతులు చచ్చిపోతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇవాళ క్వింటాల్ ఒడ్లు 2500 కొనడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఏ రైతు పంట ఎవడు కొంటాడో అని ఆకాశం వైపు చేతులెత్తి దండం పెట్టి అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. ప్రభుత్వమే వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీ ఇండ్ల కాడికి వచ్చి మీ పంట కొనే బాధ్యత మాది. ఇవాళ ఒట్లే కాదు, మొక్కజొన్నలు 2200 కొంటాం, కందులు 3050 రూపాయలకు కొంటాం. అదేవిధంగా పసుపు, పత్తి, మిర్చి, ఎర్రజొన్న, సోయాబీన్ అన్ని పంటల్ని కందులతో సహా కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా సిటీ చుట్టుముట్టుతున్న రైతులు కూరగాయలు, పండ్లు, పాలకూర, మెంతెంకూర, పుంటికూర, ఆకుకూరలు పండించి పట్టణానికి వెళ్ళి అమ్ముకునే వెసులుబాటే కాకుండా మీకు అమ్ముకోవడానికి అవసరమైన రైతు బజార్లను సిటీ చుట్టుముట్టుత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది. పండ్ల తోటలు పెట్టుకుంటే సబ్సిడీలు ఇస్తుంది, డ్రిప్ ఇస్తాం, స్ప్రింక్లర్ ఇస్తాం, మీకు అవసరమైన ఇత్తనాలు ఇస్తాం. అదేవిధంగా ఎరువులు సబ్సిడీ మీద మీకు ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవన్నీ వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్ ద్వారా ఈ అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత 16 రోజులు ఫామ్ హౌస్లో తాగి పడుకున్న కేసీఆర్ ఉన్న పలంగా లేచి ఢిల్లీకి ఉరికిండు. ఢిల్లీకి పోయి పంజాబ్లో పోయి రైతులతో పెట్టుకున్నాడు ఎవ్వడు బతికి బట్టగట్టడు. రైతుతో పెట్టుకున్నాడు ప్రభుత్వాలు కుప్పగూలుతాయని.
ఇప్పటికన్నా బుద్ధి వచ్చిందా నీకు? రైతులతో పెట్టుకోకని నేను చెప్తున్నా. ఇవాళ నీ ప్రభుత్వం కూలుతుంది. నీ ప్రభుత్వాన్ని నిన్ను కుప్ప కూల్చి 100 మీటర్ల గుంత తీసి పాతి పెట్టే బాధ్యత ఈ తెలంగాణ రైతాంగం తీసుకుంటుంది కేసీఆర్. నువ్వు ఇవాళ ఈ లక్ష్మాపూర్లో ఉన్న కుమారి ఎల్లవని పలకరియవు, జగదేవ్పూర్లో కౌలు రైతు చచ్చిపోతే పలకరియవు. ఈ రాష్ట్రంలో నువ్వు 8 ఏళ్ల ముఖ్యమంత్రి అయినాక రోజుకు 4 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 8,400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీ లెక్క ప్రకారం రైతు బీమా పథకంలో 80,000 మందికి 5 లక్షలు ఇచ్చినా అంటున్నావు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 88,400 మంది రైతులు ఈ రాష్ట్రంలో చచ్చిపోయినారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కేసీఆర్ పలకరియలే, పరామర్శియలే. ఇవాళ రైతు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏ రకమైన ఆర్థిక సహాయం చేయలే. కానీ ఇవాళ మనం పన్ను కట్టి, మనం కష్టపడి, మనం ఓట్లేసి, మన వాడిని ముఖ్యమంత్రిని చేసి, మనం ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం ఇస్తే మన పైసలు తీసుకొని పోయి పంజాబ్లో ఉన్న రైతులకు వంచొస్తాడంటే గాడిద కొడుకు, మనకు మాత్రం ఆ పైసా సిల్లి గవ్వ ఇయ్యాడంట. మీరు ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. ఇవాళ మన రైతులు సంతోషంగా ఉంటే, మన రైతుల కష్టాలు లేకపోతే, మన రైతులు పండించిన పంట ఈడ మోసం చేయకుండా కొనుక్కుంటే ఆయన పంజాబ్ పోయినా, హర్యానా పోయినా, ఉత్తరప్రదేశ్ పోయినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ పండించిన ఒట్లు కొనటో లేక కల్లాల రైతులు చచ్చిపోతుంటే ఈ రైతుల దగ్గరకు పోకుండా, ఈ రైతుల కష్టాలు తీరవకుండా, ఈ రైతు పండించిన పంట కొనడానికి ఐకేపీ కేంద్రాలు తెరవకుండా, గోనె సంచులు ఇవ్వకుండా, రవాణా ఏర్పాటు చేయకుండా, మిల్లర్లకు కోటా కేటాయించకుండా, అమ్ముకున్న వడ్లకు పైసలు ఇవ్వకుండా ఈడ ఈ రైతులు చచ్చిపోతుంటే ఈ రైతులను పట్టించుకోడు. రోజు ఇట్లకెళ్ళే పోతాడు, ఇట్లకెళ్ళే వస్తాడు. లక్ష్మాపూర్ ప్రజల సమస్యను పరిష్కరించడు. కానీ ఈయన పంజాబ్ పోయి ఎలుగబెడతాడంట. కూట్లే రాయి తీయలేనోడంట, ఏట్ల మునిగి పెద్ద బండరాయి తీస్తా అని చెప్పిండంట. నేను అడుగుతున్న కేసీఆర్ వచ్చేటప్పుడు ఇంతకుముందు మా పెద్దమ్మ చెప్పింది, అమ్మకు అన్నం పెట్టని గాది కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే వాడని నమ్ముతాడా సార్ అని. ఇవాళ కేసీఆర్ కథ గట్లుంది. ఇక్కడ ఓట్లేసి ఇక్కడ గెలిపించి నీ ఫామ్ హౌస్కు రోడ్డు ఎడల్పు చేసుకోనికి భూములు ఇచ్చిన లక్ష్మాపూర్ రైతుల సమస్యలు పరిష్కరించలేదు. కానీ పంజాబ్లో పోయి ఈయన ఎలగబెడతాడంట, హర్యానాలో పోయి ఏళ్తాడంట. ఈయన నమ్మి దేశం అంతా ఆయన వెనకాల నిలబడాలనంట. ఇంతసేపు ఉన్న నీకు రాజకీయ యావ, రాజకీయ పదవులు, రాజకీయ స్వార్థం, రాజకీయాలే తప్ప ప్రజల ప్రాణాలు నీకు పట్టవా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అడుగుతున్నా. ఇవాళ నిజంగానే ఇక్కడ సమస్య లేకపోతే, ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి నువ్వు ప్రయత్నం చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు పోతే మాకు అభ్యంతరం లేదు. 20 రోజులు ఢిల్లీలో వంతావు, 15 రోజులు ఫామ్ హౌస్లో వంతావు. ఇక్కడ రైతుల సమస్యలు పరిష్కరించవు. ఇవాళ ఢిల్లీ రైతుల మీద, హర్యానాలో పంజాబ్లో చచ్చిపోయిన రైతుల మీద ముసల్కన్నీళ్ళు గారుస్తున్నాడు. ఢిల్లీలో 16 నెలలు రైతులు మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు ఢిల్లీ సరిహద్దులో ఎండకెండి, వానకు తడిసి, చలికి వణికి 700 మంది చచ్చిపోయి 16 నెలలు మక్కుంటిత దీక్షతోటి అక్కడ ఉద్యమం చేస్తే ఢిల్లీలో ఉండి వాళ్ళని చూడనిక పోలే, బుక్కెడు బువ్వ పెట్టలే, కప్పుకోనికే కనీసం ఒక చెద్దరు కూడా వాళ్ళకి ఇయ్యలే. ఏది ఇవ్వకుండా ఇవాళ మేం కొట్లాడి కాంగ్రెస్ పార్లమెంటు స్తంభింపజేసి చట్టాలను రద్దు చేయించినాక ఇవాళ రాజకీయ స్వార్థం కోసం ఇవాళ పంజాబ్కు పోయి అక్కడి నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజాన్ని మోసం చేసి తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల్ని పంజాబ్లో ఉన్న రైతులకు వంచుతా అంటున్నావు. మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడున్న రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అని మేము అడుగుతున్నాం. అందుకే మిత్రులారా, రాష్ట్రం నలుమూలల ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తల్ని, రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే మనం చేసినామో, రైతు రచ్చబండ కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 12,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్కరు పోవాలి. తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో పేదోళ్ళ తలుపు తట్టాలి, పేదోళ్ళ గుండెకు చేరుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన వరంగల్ రైతు డిక్లరేషన్ రైతులకు వివరించి చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రైతులకు రక్షణ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటేనే రైతులు పండించిన వడ్లకు ప్రభుత్వం కొంటుంది.
అదేవిధంగా మిర్చి, పత్తి, మొక్కజొన్న, ఎర్రజొన్నలు, సోయాబీన్ ఏ పంట అయినా గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకే ఇక్కడున్న రైతులకు లక్ష్మాపూర్ ప్రజల ద్వారా రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా, మనం అందరం కొట్లాడదాం. 12 నెలలు మనం నిద్రపోకుండా కేసీఆర్ని గద్దె దించడానికి ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ను గద్దె దించుతేనే ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడైద్ది. కొరివి దయ్యాలు ఇవాళ తెలంగాణ పొలిమేర్లు దాటినాయి. కేసీఆర్ ఢిల్లీలో ఉన్నాడు, కేటీఆర్ దావోస్లో ఉన్నాడు. తెలంగాణ ప్రశాంతంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. 4 రోజులు ఈ సన్నాసులు తిరగబోతేనే ప్రజల ముఖాలలో వెలుగు కనిపిస్తుంది. తెలంగాణ యువకులు సంతోషంగా ఉన్నారు. శాశ్వతంగా వీళ్ళను కంచేసి తెలంగాణ అవతలికి తరుముతే తెలంగాణ లోపలికి రానియకుండా తెలంగాణ యువకులు అడ్డుకుంటే తెలంగాణ మొత్తం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుంది, తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల పైసలు పేదలకు చెందుతాయి. కాబట్టి మనందరం కూడా కష్టపడదాం, మనందరం కూడా కేసీఆర్ని ఎదుర్కొందాం. ఈ లక్ష్మాపూర్ ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు ఊరుకునేదే లేదు. వారం రోజులు టైం ఇస్తున్న కలెక్టర్ గారికి తక్షణమే గ్రామంలో ఉండే సమస్యల మీద సమావేశం ఏర్పాటు చేయండి. లేకపోతే ఈసారి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఉంటుంది. ఈ ఊరోళ్ళందరినీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.